దురంధర్ సినిమా ఓ ఫిక్షన్ కథ. అందులో ఉన్న విలన్ మాత్రమే నిజం, అది కూడా పాకిస్తానోడు. మిగతా అంతా కూడా కల్పితమే. కానీ నిజమైన హీరో గురించి చెప్పే మూవీ విడుదలైంది. అదే ఇకేస్. 21 ఏళ్ల వీరుడు, పాకిస్తాన్ పాలిట మొగుడు, పాక్ కుక్కలని 150 కిలోమీటర్ల తరిమిన భారత మొనగాడు ఒకడున్నాడు. అతనే లెఫ్టినెంట్ అరుణ్ కేతార్ పాల్. అతని గురించి వచ్చిన మూవీనే ఈ ఇకేస్. అంటే 21. అతను నిత్య యవ్వనుడు. 1971లో చనిపోయినా కూడా అదే వయసుతో నిత్య యవనంగా ఉంటాడని అర్థం. అరుణ్ తండ్రి సగర్వంగా భారత జెండా చేతుల పట్టుకొని మాట్లాడిన మాటలేవి. ఒక తండ్రికి ఇంతకంటే ఏం కావాలి? ఎన్ని తరాలైనా భారత యువతకు స్ఫూర్తినిచ్చే రియల్ హీరో కథే ఈ కేస్. 1971 యుద్ధం అంటే మనం బంగ్లాదేశ్ విముక్తి గురించి మాట్లాడుతాం. కానీ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఈ బంగ్లా కుక్కలకి విశ్వాసం లేదు. మన హిందువులను చంపేస్తున్నారు. వారి కోసం మన వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఇటు పాకిస్తాన్ వాడైనా ఇటు బంగ్లా వాడైనా సరే మెదడు లేని పిచ్చి కుక్కలేనని అర్థమైపోయింది. అయితే బంగ్లాదేశ్ విముక్తి కోసం మన దేశ సైనికులు ఎంతో పోరాడుతూ ఉండగానే పాక్ మరో కుట్ర పనింది. ఎందుకంటే బంగ్లా విముక్తి ఖాయమైపోయింది. బంగ్లా మహిళలను పాకిస్తాన్ సైనికులు ఎక్కడ కనిపిస్తే అక్కడ అత్యాచారం చేస్తూ ఉండేవారు. కానీ మన సైన్యం బంగ్లాలో అడుగు పెట్టగానే పారిపోయారు పాకిస్తాన్ కుక్కలు. అయితే భారత్ నుండి బంగ్లాదేశ్ ని కాపాడలేము అని పాక్ అర్థమైంది. అందుకే కశ్మీర్ లోని పశ్చిమ భాగం వైపు మెరుపు దాడికి ప్లాన్ చేసింది. ఎందుకంటే ఢాకాను కోల్పోయినా మరో చోట మనల్ని దెబ్బతీసి చర్చలకు కూర్చోబెట్టాలి. కొంతలో కొంతైనా బంగ్లాదేశ్ నుంచి లబ్ధి పొందాలనుకుంది. కానీ ఈ విషయం ముందే పసిగట్టిన నాటి భారత ఇంటెలిజెన్స్ వెంటనే ఉత్తర దక్షిణ భాగాల్లోని సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. కానీ చాలా తక్కువగా. ఎందుకంటే పాకిస్తాన్ దుస్సాహసం చేయదు. బంగ్లాదేశ్ లో చావు దెబ్బ తింటుందని భావించింది. పైగా అమెరికా మనల్ని హెచ్చరించింది, పాకిస్తాన్ తో యుద్ధం వద్దు, బంగ్లాలో వేలు పెట్టద్దని. కానీ ఇందిరాగాంధీ అమెరికాని దొబ్బేయమంది. స్నేహం స్నేహమే, కానీ శత్రువు తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడితే మాత్రం మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవని తేల్చి చెప్పేశారు. కథన రంగంలోకి దూకారు మన సైనికులు. అమెరికా మద్దతు ఉందని భారత్ ను చర్చల వైపు మళ్లించేందుకు, యుద్ధాన్ని పొడిగించేందుకు పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. ఎక్కడంటే చీనాబ్ నది, రవి నది మధ్యలో చిన్న ప్రాంతం ఉంటుంది. ఇది భారత్ నుంచి పాకిస్తాన్ లోకి డైరెక్ట్ గా వెళ్లేది. పైగా ఇది ఫ్లాట్ ఏరియా. పంజాబ్ నుంచి జమ్మూకి వెళ్ళడానికి ముఖ్యమైన రహదారి అదే షికారా ఘర్. దానిని మాత్రమే కాదు, ఇటు కశ్మీర్ ను కూడా ఆక్రమించుకోవచ్చనేది పాకిస్తాన్ ప్లాన్. పైగా పాకిస్తాన్ భారత సరిహద్దుకు కేవలం 5 మైళ్ల దూరం మాత్రమే ఉంది. దీంతో ఇక్కడి నుంచి భారత్ లోకి చొరబడాలి, భారత్ మీద దాడి చేయాలి అనుకుంది. ఎందుకంటే పఠాన్కోట్ ను క్యాప్చర్ చేయాలనేది పాక్ ప్లాన్. ఇక్కడ భారత సైనిక స్థావరం ఉంది. అందుకే మెరుపు వేగంతో భారత్ మీద 1971 డిసెంబర్ 3న ట్యాంకుల ద్వారా దాడి మొదలుపెట్టింది పాకిస్తాన్. భారత్ కూడా ఈ మెరుపు దుస్సాహసాన్ని అస్సలు ఊహించలేదు. కానీ పాకిస్తాన్ నుంచి పఠాన్కోట్ వెళ్ళడానికి మన సైన్యానికి నిమిషాలు చాలు. కానీ యుద్ధ ట్యాంకులను తీసుకెళ్లాలి. అప్పటికి ఎయిర్ ఫోర్స్ ని ఉపయోగించడం లేదు. కానీ డిసెంబర్ 6 నాటికి యుద్ధం తీవ్రమైంది. ఓపెన్ ల్యాండ్ లో 2 దేశాల యుద్ధ ట్యాంకులు బేపచ్చంగా బాంబులు వేసుకుంటున్నాయి. పాకిస్తాన్ తప్పు చేసే వరకు భారత్ వెయిట్ చేసింది. పాకిస్తాన్ లెఫ్టినెంట్ అక్రమ్ రాజా అతి చేశాడు. దూకుడుగా భారత్ వైపు వందలాది ట్యాంకులతో ముందుకొస్తున్నాడు. ఇదే ఛాన్స్ అని లెఫ్టినెంట్ అరుణ్ కేత్రాపాల్ ఆ పాకిస్తాన్ ట్యాంకులను చుట్టుముట్టేశారు. 3 వైపులా దాడి చేసేలా అప్పటికే మోహరించి ఉంచాడు. అటాక్ అని చెప్పడంతో భారత దళాలు మెరుపు దాడికి ఒక్కో ట్యాంకు పేలిపోవడంతో పాక్ వణికిపోయింది. కొన్ని ట్యాంకులను వదిలేసి పారిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో అరుణ్ కు సాయంగా ఇంజనీర్లు రంగంలోకి దిగారు. ఎందుకంటే పాకిస్తాన్ ముందే ఆ ప్రాంతాన్ని మైన్ ఫీల్డ్ గా మార్చింది. ఏ మాత్రం మైన్ మీదకు యుద్ధ ట్యాంక్ వెళితే పేలిపోతుంది. దీంతో ఇంజనీర్లు వేగంగా మైన్స్ లేని ప్రాంతాన్ని గుర్తించి ట్యాంకులకు దారి చూపించారు. అలా ఏకంగా పాకిస్తాన్ సైన్యాన్ని 150 కిలోమీటర్ల వరకు తన్ని తరిమింది మన దళం. అయితే ఈ పోరాటంలో లెఫ్టినెంట్ స్వయంగా నడుపుతున్న యుద్ధ ట్యాంకును ఓ బాంబు తాకింది. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికే తాను స్వయంగా వెంటాడి 6 యుద్ధ ట్యాంకులను బూడిద చేశారు. అయితే అరుణ్ మనసులో ఏముందో తెలియదు. పైగా అతను రక్షించేందుకు ఉన్నతాధికారులు మెడికల్ టీం ను పంపుతామని కబురు చేశారు. కాబట్టి వెనక్కి వచ్చేయమన్నారు. కానీ దేశం కోసం అరుణ్ వెనకడుగు వెయ్యలేదు. అప్పటికే పాకిస్తాన్ లోపల ఉన్నారు. 150 కిలోమీటర్ల చొప్పున చొచ్చుకెళ్లి పాక్ భూభాగాన్ని ఆక్రమించాయి మన బలగాలు. గాయపడ్డా కూడా దాడులు ఆపడం లేదు అరుణ్. మరో 2 ట్యాంకులు కూల్చేసి వస్తాను, ప్రాణం కాదు సార్, మనం గెలవాలి, దేశం జెండా రెపరెపలాడాలి, శత్రువు మరోసారి ధైర్యం చేయకూడదు, భారత ఆర్మీ పేరు వింటేనే వచ్చ పోసుకోవాలి, ఏ
ఏదైతే అది జరిగింది. నేను యుద్ధాన్ని వదిలేసి వెనక్కి వస్తే పిరికివాడినవుతాను, గెలిచే వస్తానంటూ దూకుడుగా ముందుకు సాగాడు. మరో 2 యుద్ధ ట్యాంకులను కూల్చేశారు. తన సైనికులకు ఆదర్శంగా నిలిచారు ఆయన. 2 యుద్ధ ట్యాంకులను కూల్చిన తర్వాత ఆయన భారత్ మాతాకి జై అంటూ ట్యాంక్ మీద నుంచి అరిచి పాకిస్తాన్ ఓపెన్ ల్యాండ్ పై మన యుద్ధ ట్యాంకులతో వీడియో గేమ్ ఆడినట్లు పాక్ కుక్కలను పారిపోయేలా చేశారు. దాదాపుగా పాకిస్తాన్ లోకి వెళ్లిపోయారు. పాకిస్తాన్ గ్రామాల్లో నుంచి వెళుతుంటే కోళ్లు చల్లా చెదురైపోయాయి. గాల్లోకి ఎగిరి మన యుద్ధ ట్యాంకుల మీదకి వస్తుంటే పాక్ పందులు పారిపోయాయి. అక్కడ ఉన్న కోళ్లను మన వైపుకు పంపించారు. కోసుకొని బిర్యానీ చేసుకుందామంటూ కథన రంగాన్ని ఉత్సాహంగా నడిపారు అరుణ్. గాయాలు ప్రాణాలు ఏవీ లెక్క చేయలేదు. కేవలం 21 ఏళ్ల వయసు. పైగా అప్పటికే ఆయన శిక్ష పూర్తి చేసుకుని సైన్యంలోకి వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే. ఈ లోపే వార్ చేయాల్సి వచ్చింది. అయితేనే 100 ఏళ్లు కాదు, భారతదేశం ఉన్నంత కాలం గుర్తుండిపోయే సాహస పోరాటం చేసి దేశాన్ని గెలిపించాడు. యుద్ధ భూమిలోనే ప్రాణాలు వదిలారు అరుణ్. ఎంతటి సాహసం కొంతమంది వల్లే అవుతుంది. ఎంత సైనికుడైనా బుల్లెట్లను తప్పించుకుంటూ ముందుకెళ్తుంటారు. కానీ అరుణ్ మాత్రం చంపుకుంటూ వెళతాను, యుద్ధం ఎక్కువసేపు చేయొద్దు, చంపాలంతే అంటూ తన టీంకే కాదు నేటి మనకు కూడా ఇంకా ఆయన మాటలు వినపడేలా దేశాన్ని గెలిపించాడు. నదులు దాటి మన భూభాగంలోకి వచ్చిన పాక్ సేనలను 150 కిలోమీటర్ల వరకు తరిమి జాతీయ జెండా పాతాడు. సరిగ్గా అక్కడే భారత ఫెన్సింగ్ వెలిసింది. దీన్నే మనం బ్యాటిల్ ఆఫ్ బసంతర్ అంటాం. పాకిస్తాన్ వాళ్ళు బ్యాటిల్ ఆఫ్ బారాపింద్ అంటారు. యుద్ధంలో మనం గెలిచాం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను వదిలేసి పారిపోయింది. మనం బంగ్లాదేశ్ కు స్వేచ్ఛను భిక్ష వేశాం, అత్యాచారాలు ఆపాం, ఆకలితో అలమటిస్తున్న దేశానికి అన్నం పెట్టాం, లక్షలాది మందికి మనం నీడనిచ్చాం. ఆ దేశం కోసం అరుణ్ లాంటి ఎంతో మంది వీరులను కోల్పోయాం. 21 ఏళ్లకే పరమవీర్ చక్రాన్ని పొందిన తక్కువ వయసున్న భారత హీరోగా నేటికి అతని త్యాగం ఓ రికార్డు. డెహ్రాడూన్ లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరేడ్ గ్రౌండ్స్ కు లెఫ్టినెంట్ అరుణ్ పేరు పెట్టి భారత సైన్యం గౌరవించింది. ఆయన పేరు చూస్తే చాలు అక్కడ శిక్షణ పొందే వారికి ఉత్సాహం ఉప్పొంగుతుంది. దేశభక్తి గుండెల మీద ఉంటుంది. ఇదే కాదు, కథక్వాసల ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆడిటోరియానికి కూడా అరుణ్ పేరే ఉంటుంది. ఈ వీరుడు చరిత్రను ఇక్కీస్గా తీశారు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ఈ మూవీని మన పిల్లలకు చూపించాలి, యువత చూడాలి. ఎందుకంటే ఇది దేశ జెండాను సగర్వంగా నిలబెట్టిన ఓ వీరుడి కథ. జై హింద్.